హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఆగస్టు 15వ తేదీన ప్రారంభించబోతున్నారు. మీకు ఈ ఒక్క కార్డు ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి వీలవుతుంది. సో ఆ కార్డు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన ఒక గొప్ప సదుపాయాన్ని గురించి చెప్పబోతున్నాను. అదే ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఆగస్టు 15వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో రానుంది. ఈ స్కీమ్ పేరు శ్రీశక్తి. మన రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్లుంటే అందులో సుమారు 2.5 కోట్ల మంది మహిళలే. వీళ్ళందరికీ ఈ ప్రయాణం సౌకర్యంగా వర్తించనుంది. బస్సులు ఎలాంటివి ఉంటాయో ఒకసారి చూసుకుంటే పల్లె వెలుగు డీలాక్సు, సూపర్ డీలాక్సు ఈ 3 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే లగ్జరీ ఏసీ బస్సులు ఈ ప్రయోజనానికి వర్తించవు. ఎవరు ప్రయాణం చేయవచ్చో ఒకసారి చూసుకుంటే ప్రతి మహిళ తమ వద్ద ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి కలిగి ఉంటే చాలు. వీటిలో కనీసం ఒకటి తప్పనిసరిగా ఉండాలి. కొత్త జిల్లాల మార్పుల విషయం, కొంతమంది ఆధార్ కార్డులో జిల్లా పేర్లు పాతవిగా ఉండవచ్చు. ఎందుకంటే ఇటీవలే కొన్ని జిల్లాల పేర్లు మార్చబడ్డాయి. తూర్పుగోదావరిని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా, కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా ఈ మార్పుల వల్ల ఆధార్లో పాత జిల్లా పేర్లు ఉన్నవారు తక్షణమే ఆధార్ను అప్డేట్ చేసుకోవాలి. లేదంటే ప్రయాణంలో ఇబ్బందులు వస్తాయి. వేగంగా అప్డేట్ చేయడానికి మీ స్థానిక మీ సేవా కేంద్రం లేదా ఆధార్ సెంటర్కు వెళ్ళండి. ఆధార్ అప్డేట్ అయ్యాక మీరు ఈ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.